బాహుబలి, త్రిబుల్-ఆర్ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళిపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిత్రం ఏమంటే ఈ సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసింది కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్సే. మరోవైపు కేవలం రాజమౌళినే కాదు, పనిలో పనిగా కరణ్ జోహార్ యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను, గదర్ దర్శకుడు అనిల్ శర్మను కూడా విమర్శించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలను చూస్తే అందులో అసలు లాజిక్కే ఉండదని తేల్చేశాడు కరణ్ జోహార్. అలానే ఈ మధ్య వచ్చిన యానిమల్ సైతం అలాంటి సినిమానే అన్నాడు. ఇక అనిల్ శర్మ తెరకెక్కించిన గదర్ 2 చిత్రాలైతే మరీ దారుణం అన్నాడు. ఓ వ్యక్తి బోర్ పంపుతో 1000 మందిని ఎదుర్కోవడం అనేది ఆ సినిమాలో చూస్తామని, నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యమా అని ప్రశ్నించాడు. మళ్లీ ఈ ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ దర్శకుడు అనిల్ శర్మ, సన్నీ డియోల్ మాత్రం అలా ఎదుర్కోగలడనే భావన ప్రేక్షకులకు కలిగేలా సినిమాను రూపొందించాడని తెలిపాడు. ఇదే విషయాన్ని రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాకు అప్లై చేశాడు కరణ్ జోహార్. ఈ ఇద్దరు దర్శకులు తీసిన సినిమాల్లోని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉంటాయని, అసలు లాజికల్గా ఉండవన్నాడు. కానీ తెర మీద ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం అర్థం కాదని, దానిని పట్టించుకోకుండా ఆ సన్నివేశంలో మమేకమైపోతారన్నాడు. దర్శకుడికి తాను రాసుకున్న సీన్స్ మీద కన్విక్షన్ ఉంటేనే ఇలాంటివి తీయగలడని, ప్రేక్షకులను కూడా మైమర్పించగలడన్నాడు. ఈ ఇద్దరు దర్శకులలో ఆ క్రియేటివిటీ బాగా ఉంది. అందుకే వాళ్ల సినిమాల్లో లాజిక్స్ కోసం జనాలు వెతకరు సరికదా, వాటిని ఎంజాయ్ చేస్తూ ఘన విజయాలను కట్టబెడుతున్నారంటూ ముక్తాయింపు ఇచ్చాడు. కరణ్ జోహార్ కామెంట్స్ విన్నవారికి ఇంతకీ రాజమౌళిని, సందీప్ రెడ్డి వంగాను కరణ్ పొగుడుతున్నాడా, తిడుతున్నాడా అనే సందేహం మూవీ లవర్స్ కు రాకమానదు. ఏదేమైనా రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, అనిల్ శర్మపై కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.